నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. ముంబైకి చెందిన తేజశ్రీ గోలప్ గారి మనోహర పరివర్తన అనుభవం. నేను సైబర్ ఫోరెన్సిక్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్నాను. నేను 2006లో భగవద్ధర్మంలో జిజ్ఞాసువుగా చేరాను. క్రమంగా శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్తో నా బంధం బలపడటం మొదలైంది. 2011లో నా సోదరి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నా జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది. అది చాలా తీవ్రంగా జీవితాన్ని మార్చివేసే క్షణం అయినప్పటికీ నాకే ఆశ్చర్యం కలిగేలా ఒక అంగీకార స్థితి నా అంతర్గతంలో చోటు చేసుకుంది. నన్ను పూర్తిగా కుంగదీయగలిగిన సంఘటన నాలో మేలుకొలుపు కలిగించే ఒక దివ్య నిశ్శబ్ద శక్తిలో నిక్షిప్తమై ఉంది. మొదట్లో నేను తేలికగా బాధపడేదాన్ని. నేను బాధల సుడిగుండాలలో చిక్కి ఆపై క్షమించడానికి ప్రయత్నించేదాన్ని. కానీ క్రమంగా నాలో ఒక లోతైన స్పష్టత ఆవిర్భవించడం ప్రారంభమైంది. అనుభవాలలో మునిగిపోయి ఉండడం నుండి వాటిని గ్రహించే స్థితికి ఒక మార్పు సంభవించింది. మన శ్రీ అమ్మా భగవాన్ బోధించినట్లుగా నేను ఆ బోధనను నా జీవితంలో స్థిరపరచుకోగలిగాను. వెంటనే చూడటం ప్రారంభించాను. ఈ బోధనను అన్వయించడం వల్ల నా సంబంధాలలో సానుకూలత చేకూరడం కనిపించింది. నేను నా అంతర్గత ప్రపంచం గురించి మేల్కొనడం ప్రారంభించాను. ఆలోచనలు, భావోద్వేగాలు, అంతర్గత కదలికలను సహజంగా గమనించే శక్తి ఉద్భవించింది. చైతన్య దీప్తి కలిగింది. దానితో పాటు నా అంతర్గత వాస్తవికత, బాహ్య ప్రపంచం రెండింటిపై నా అవగాహన మార్పు చెందింది. ఒకప్పుడు అంతర్గత సంభాషణగా ఉన్నది నెమ్మదిగా సాక్షిభావ స్థితికి దారితీసింది. అంతకుముందు నేను చాలా చిరాకుగా ఉండేదాన్ని. తరచుగా నాలోనే నిలిచిపోయే సంఘర్షణలు, కలతలలో చిక్కుకునేదాన్ని. కానీ కాలక్రమేణా సంఘర్షణలు తగ్గాయి. కలతల తీవ్రత తగ్గిపోయింది. అన్నింటికన్నా ముఖ్యంగా వాటి ప్రభావం ఇకపై లేదు. మనస్సు సులభంగా ప్రశాంతతకు తిరిగి వచ్చేది. గాయాలు గణనీయంగా తగ్గాయి. ఈనాడు సవాళ్లు ఎదురైనప్పుడు భావోద్వేగాలు అలల వలె వాటంతట అవే ఉద్భవించి తగ్గిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. నా చుట్టూ ఉన్న వారి పట్ల, జీవితం పట్ల ఒక లోతైన సున్నితత్వం వికసించింది. కరుణ, సహాయం చేయాలనే ప్రేరణ ఇప్పుడు అప్రయత్నంగా కలుగుతున్నాయి. ఒత్తిడితో కూడిన వాతావరణంలో కూడా ఒక అంతర్గత స్థిరత్వం ఉంది. నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఒత్తిడి ప్రభావం నుండి నేను పూర్తిగా విముక్తి పొందిన భావన ఏది శాశ్వతంగా కొనసాగదు. ప్రజల పట్ల, ఇతరుల పట్ల నా సున్నితత్వం పెరిగింది. నేను ఆనంద స్థితిలోకి ప్రవేశించగలుగుతున్నాను. ఈ ప్రయాణం లోతైన అవగాహన, అంగీకారం, అంతర్గత స్వేచ్ఛకు ద్వారం తెరిచింది. ఇది ప్రతి చర్య నుండి సాక్షిభావ స్థితిని అనుభవించడం వైపు సాగే ప్రయాణం. ఈ ప్రయాణానికి ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు ధన్యవాదాలు. జై బోలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.